నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను సింధు. దేశ రాజకీయాల్లో ఆమె పాత్ర సంచలనంగా మారింది. ఏ గవర్నర్ కూడా ఎదుర్కోలేనటువంటి విమర్శలను తాను ఎదుర్కొంది. అటు పొలిటికల్ లీడర్గా తనదైన మార్కును సంపాదించుకున్న ఆమె గవర్నర్గా బాధ్యతలు నిర్వహించి కాంట్రవర్సీగా మారింది. గవర్నర్ అంటే కేవలం రబ్బర్ స్టాంప్ కాదని తాను నిరూపించుకుంది. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. రాష్ట్ర గవర్నర్గా వర్క్ చేసిన తమిళిసై తనదైన శైలిలో ముందుకెళ్లారు. గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ ఏం కాదు అన్న చందంగా వర్క్ చేశారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమిళిసై ప్రభుత్వ నిర్ణయాలపై కాంట్రవర్సీగా వ్యవహరించారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టడం కూడా జరిగింది. కొన్ని దఫాలుగా అసెంబ్లీ సిఫార్సులను కూడా గవర్నర్ ఆమోదించకపోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. గవర్నర్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించకపోవడం, లెక్క చేయకపోవడం లాంటి పద్ధతులను అనుసరించింది. దీంతో అటు గవర్నర్ తమిళిసై కూడా అదే పంథాను కొనసాగించారు. ప్రభుత్వం గౌరవపదంగా పాటించాల్సిన పద్ధతులను, సంప్రదాయాలను గౌరవించాలనే విధంగా వ్యవహరించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా సభలు కొనసాగించారు. ఇక గవర్నర్ చేత గణతంత్ర వేడుకలు కూడా నిర్వహించకుండా నాటి కేసీఆర్ సర్కార్ వ్యవహరించింది. దీంతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్కి కొరకరాని కొయ్యగా మారారు. పలు బిల్లుల పట్ల తమిళిసై కఠినంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీల విషయంలోనూ తనదైన మార్కును చూపించారు. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, రాజ్భవన్కి చాలా గ్యాప్ ఏర్పడింది. ఇక తమిళనాడు పీసీసీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె అయిన తమిళిసై 1999లో బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తమిళిసై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ చెన్నై నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2011, 2019 ఎన్నికల్లోనూ తమిళిసైకు ఓటమి చవిచూశారు. అనంతరం ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో బీజేపీకి ఉనికి లేని పరిస్థితిలో ఆ పార్టీలో చేరి ఒక గుర్తింపు తీసుకువచ్చిన తమిళిసై పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేశారు. తన స్వతహాగా రాజకీయాల్లోకి వచ్చి మామూలు కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎదిగారు. తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేసి బీజేపీకి ఉనికిని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. మళ్లీ పాలిటిక్స్కి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవి, పుదుచ్చేరి ఎల్జీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ముర్ముకు తన రిజైన్ లెటర్ సెండ్ చేశారు. అనంతరం కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసైకి బీజేపీలోకి కిషన్ రెడ్డి, అన్నామలై సాదర స్వాగతం పలికారు. తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ చెన్నై పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తమిళిసై సౌందరరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ దఫా తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.